వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. సచివాలయ సిబ్బందితో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, అలాంటివి జరగకుండా అడ్డుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామన్నారు. ఎన్నికలను అపహాస్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే వాలంటీర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. సచివాలయ సిబ్బందితో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, అలాంటివి జరగకుండా అడ్డుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామన్నారు. ఎన్నికలను అపహాస్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే వాలంటీర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, సునీల్, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ కలవడం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసే విధంగా వారికి ఇవన్నీ కూడా ఫైల్స్ ద్వారా చెబుతూ మనం కొద్దిసేపటి క్రితం మనం చెప్పిన విధంగానే ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి కానివ్వండి, ఎంతైతే స్థానికంగా ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానీ కొద్దిసేపటికి మనం చెప్పిన విధంగానే వాలంటరీ వ్యవస్థ పైన కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, రెండు వ్యవస్థల ద్వారా కూడా ఏదైతే రానున్న ఎలక్షన్ లో సమయం సరిగ్గా ఎలక్షన్ జరగదు అంటూ కూడా స్పీడ్ ఎలక్షన్ కూడా జరగదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే నివేదించినటువంటి పరిస్థితి పరిస్థితి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు సైకిల్కు జరిగిందంటే దాంట్లో 1/3 అంటే 30,000 అబోవ్ ఆమోదం కూడా పొందినట్టుగా కూడా ఆయన చెప్తా వచ్చారు. అంటే రానున్నటువంటి ఎలక్షన్ లో మొత్తం కూడా స్ట్రాటజీ జరగనుంది. దొంగ ఓట్లు ఎక్కువగా చేయించడం వల్ల రానున్నటువంటి రాజ్యాంగానికి సంబంధించి కూడా కొంచెం మొప్పు జరగనున్నట్టు కూడా చెప్పడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు గమనించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం కూడా ఇక్కడికి రావడం కూడా
చాలా మంచి పరిణామంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నింటి తగు ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నింటిలో కూడా మొత్తం కూలంకుషంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అతి త్వరలోనే అంటే 2 నెలల్లోనే 2-3 రోజుల్లోనే ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేర్ ఎలక్షన్స్ అంటే మనం చూసినట్లయితే నిబద్ధతతో కలిగినటువంటి ఎలక్షన్ జరిగే విధంగా తగు ప్రణాళికలు తీసుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్కి పలు సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో దొంగ ఓట్లు మరియు ఓట్లకు సంబంధించి ఎక్కువగా ఈ యొక్క చర్చాంశం అంతా కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రౌడీ షీట్స్ అంటే ఎవరైతే గతంలో 1-2 కేసులు ఉన్నాయో వాళ్ళన్నింటి మీద కూడా కావాలని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. బైండ్ ఓవర్ చేయడం వల్ల ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అంటే జనసేన పార్టీకి అటు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా జైలు పాలు చేసి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించాలని చూస్తున్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్కి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 7,000 పైచిలకు కేసులు కూడా నమోదు చేసినట్టుగా కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. 70,000 మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పిన్ టు పిన్ కొద్ది రోజులుగా వాళ్ళ సమీక్షల ద్వారా కానివ్వండి అక్కడ లోకల్ బాడీ నుంచి కూడా తీసుకున్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఇటు రోజు జనసేన అధ్యక్షుడు చంద్రబాబు కానివ్వండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇరువురు కూడా ఇక్కడ ఈ సమావేశంలో ఎలక్షన్ కమిషన్కి పూర్తిగా నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఉందో అటు కలెక్టర్లతోటి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరితో సమావేశాన్ని కూడా మధ్యాహ్నం నుంచి కూడా నిర్వహించున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి లీడ్ తీసుకుని ఎటువంటి అసంఘటన జరగకుండా ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకుంటే ఇక్కడ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళగలుగుతాం అనే దానిపైన కూడా ఎలక్షన్ కమిషన్ పలు సూచనలు అయితే అందరికీ కూడా చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇక ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల అధికారులు రాష్ట్రానికి వచ్చారని అన్నారు. చంద్రగిరితో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దొంగ ఓట్లు నమోదు అయ్యాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి హాని చేయాలని చూస్తూ సహించేది లేదని అన్నారు పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా దారుణాలు జరిగాయని వాటన్నిటినీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈసారి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హామీ ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. తెలంగాణలో వేసిన ఓటర్లు చాలా మంది ఏపీలో కూడా ఓటు నమోదు చేస్తున్నారు. రీఎంట్రీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వైసీపీ. నేనేమంటానంటే మీరు ఎన్నెన్నో ఆరోపణ చేయండి, వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు ఓటు చేయడానికి. నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి,
ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు? అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు.